హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, బఠానీ ఇవే ఉండే ఫ్రెండ్స్. ఇవి మంచిగా వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేపు బాయిల్ అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 10 minutes అట్లా బాయిల్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ సాల్ట్ ఇట్లా పట్టాలి ఫ్రెండ్స్. మసాలాలు వచ్చేసి అందరి ఇంట్లో ఉండేటివే ఫ్రెండ్స్. బిర్యానీ మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ ఇవే ఫ్రెండ్స్. కొంచెం పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్, సేమ్ మన చికెన్ బిర్యానీ వేసుకున్నట్టే ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం వెజిటేబుల్ బాయిల్ వేసుకున్నాం కదా, అవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రైస్కి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాయిల్డ్ అయినాక అందులో రైస్ వేసుకోవాలి. ఒక 85% బాయిల్డ్ కావాలి ఫ్రెండ్స్, అంతే. తర్వాత దాంట్లో మనం ఇంతకుముందు వెజిటేబుల్స్కి అన్నీ కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లో ఆ రైస్ వేసి పైన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10-15 minutes ఉంచండి ఫ్రెండ్స్. తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎంత సూపర్ అంటే అంత సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకు కొంచెం సపోర్ట్ చేయండి.